Krishna Krishna Sai Krishna 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 Sai Krishna. బంగ్లా పక్కన ఉండే హాస్టల్ పెద్దగా ఉండింది. అది ఎంత ఇదంటే స్వామి దర్శనం వచ్చేవాడు. దర్శనం వస్తామంటే మనము కాలేజీకి వెళ్ళాలి కదా. అప్పుడు ఏమంటే ఒక ట్రైన్ ఉండేది. ఆ ట్రైన్ వచ్చిన తర్వాత స్వామి వచ్చేది. ఒక 9:30, 9:45 ట్రైన్ వచ్చిందా భక్తులు వస్తారని చెప్పేసి నేను దిగుతానని చెప్పేసి వచ్చాడు. అంత ప్రేమ, అంత ముందు రారు. ఎందుకంటే సిటీ నుంచి రావాలా, ఈ బెంగళూరు సిటీ నుంచి రావాలంటే ఒక ట్రైన్, ఒక మార్నింగ్ ఒక బస్సు, ఈవినింగ్ ఒక బస్సు అంతే ఉండేది. అంత ఇది ఉండేది. కాబట్టి స్వామి దర్శనం వచ్చే టైంకి మనం నిలుచుకున్నాము. ఫస్ట్ దర్శనం మనం చేసుకుని బయట వచ్చేస్తాం. స్వామి బయట వచ్చేటప్పుడు హాస్టల్ పక్కన నిలుచుకుంటాం. అదే ఇక్కడి నుంచి అక్కడ దూకేసాం, వచ్చేసాం. ఇక్కడ వచ్చేసాం అని చెప్పేసి తర్వాత స్వామి ఏమో దర్శనంకి వెళ్తే మీరు కాలేజీకి వెళ్ళండి. స్వామి మీ డ్యూటీ ఇచ్చారు కదా, మీరు వెళ్ళండి, స్టూడెంట్స్గా వచ్చారు కదా, కాబట్టి చేయండి పోండి. మా రిలేటెడ్ కొంచెం అలా నిదానంగా వెళ్ళేవాడు. వెళ్ళిన తర్వాత స్వామి ఏం చేసాడు, ఒక రౌండ్ వేసుకున్న తర్వాత కొత్తగా బిల్డింగ్ కట్టింది కదా మనం, హాస్టల్ బిల్డింగ్. సో చూపించాలా ఎలా ఉన్నారు పిల్లలు అని చెప్పేసి గెస్టులు పిలుచుకొచ్చాడు. గెస్ట్ వచ్చి రూమ్కి వచ్చాడు. రూమ్ లోపల వచ్చాడు. అప్పుడు మనకు తెలిసిపోయింది, రూమ్ వచ్చాడు, మనం నీట్గా పెట్టుకునేవాడు. సో అప్పటికే నీట్నెస్ ఒక అలవాటు వచ్చేసింది. స్వామి ఇస్తారు కాబట్టి మనం ఎవరైనా మన ఇంట్లోనే పెద్దవాళ్ళైనా వస్తే అంతా శుభ్రంగా పెట్టుకుంటాం. ఇంకా దేవుడు వస్తే మొత్తం అంతా ఏ ఫ్లో అంతా మొత్తం డెఫినెట్లీ ఏ ఫ్లో అంతా రూమ్ అంతా నీట్గా ఉండేది, కబోర్డ్లో నీట్గా ఉండేది. దాంట్లో ఒకడు ఇంకా ధీరుడు. దాంట్లో మనమంతా అప్పుడే ఎలా అంటే ముండే మధ్య పోయినాయి కదా, అందరు చేస్తారంటే. కాబట్టి ఇంకా స్వామి సిస్టమ్గా సెట్ అవ్వాలంటే కొందరికి అలవాటు అట్లా ఉంటే మీరు కబోర్డ్లు అంతా లాక్ చేసుకోండి. అప్పటి నుంచే స్వామి ధైర్యం అంతా కబోర్డ్కి ఒక లాక్ పెట్టాలి, ఆ లాక్ పెట్టేసి ఉండాలని చెప్పేసి వీడు స్వామి వస్తారు కదా అని చెప్పేసి లాక్ చేసేవాడు కదా, లాక్ చేయలేదు, నీట్గా పెట్టుకునేవాడు. అప్పటికి స్వామి లోపల దూరిన తర్వాత చూడండి మా పిల్లలు ఎట్లా ఉంటారు, ఇక్కడేమో తన గది పెట్టుకునేది, ఈ కబోర్డ్ ఏమో ఇట్లా ఓపెన్ అవుతుంది, దాంట్లో ఆ బుక్స్ అంతా ఉండేది, బుక్స్ అంతా చదువుకుంటారు. ఒక చైర్ పైన మనం యూటెన్సిల్స్ వాళ్ళు డైలీ నీడ్స్ వాళ్ళని పెట్టుకునేవాళ్ళు. 3 కబోర్డ్లు దాన్ని స్వామి డిస్క్రైబ్ చేస్తారు. ఇక్కడ బుక్స్ పెట్టుకుంటారు, ఇక్కడ యూటిలిటీస్ అంతా పెట్టుకుంటారు, ఇక్కడ అంతా వాళ్ళ బట్టలు అంతా పెట్టుకుంటారు, పైన వాళ్ళ సూట్ కేసులు లగేజ్ అని పెట్టుకుంటారు. స్వామి కాట్లు లేవా, డల్ల బెడ్ లేవా అని చెప్పేసి గెస్ట్ అడిగేవారు. మన పిల్లలు సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఒక కబోర్డు, ఒక రూమ్, అక్కడే స్వామి మొత్తం మా జీవితం అంతా సెట్ చేశారు. సింపుల్ లివింగ్, హై థింకింగ్. రూమ్లో 10 మంది ఉండేవాడు. నేను చెప్పాను ముండే మధ్య అంటే అన్ని స్టేట్స్ అన్ని మతాలు చేరిపోయాయి.
మనము సలీస్గా మాట్లాడేసేవాడు, భావం లేదు, భేదం లేదు అక్కడ. అంతా అంతా వస్తే వీళ్ళు అది వీళ్ళు అని చెప్పేసి ఏం లేదు. ఎక్కడి నుంచి వస్తే మనం అంతా స్టూడెంట్స్. అప్పటికి ఇంకా ఈ వైట్లు రాలేదు. అప్పుడు డ్రెస్ కోడ్ ఎలా డ్రెస్ కలర్స్ ఉండేది. ఓకే, కలర్స్ ఉండేది, కొంచెం మీసాల గడ్డాలు కూడా ఉండింది అప్పుడు. కాబట్టి అవి కొత్తగా చేరినాం కదా స్వామి. ఏదైతే ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ఏదైతే సడన్గా ఏం చేయలేదు, నిదానంగా ఆ సిస్టమ్ బిల్డ్ చేశారు. పొద్దునే లేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అలా స్టార్ట్ చేశారు. ఇంకా సుప్రభాతం పొద్దున లేచిన వెంటనే ప్రార్థిస్తే అంత దేహం వాళ్ళంతా బాగుంటుందని చెప్పేసి సుప్రభాతం మొదలుపెట్టారు. మీ ఇష్టం అంటే అది బాగుంటే చేసుకుంటా. ఇంకా స్వామి ఇష్టం అంటే అంతే కదా. మనకి ఎలా అంటే ఇప్పుడు స్వామికి ఏది ఇష్టం అని చెప్పేసి మనం చేయాలి. స్వామి కూర్చుంటే మనం కూర్చుంటాం. సో అది కాబట్టి స్వామి తన్ని ఆబ్జెక్ట్ పెట్టుకుని మాకంతా ప్రోత్సాహం ఇచ్చాడు. అంత ప్రేమతోనే మీరు చేయవచ్చా అని చెప్పేసి అడిగేవాడు. ఎందుకు చేయండి చెప్పి చేయవచ్చు కదా, చెప్పేస్తే ఆపా. కానీ మనతో లోపల నుంచి వచ్చి అది చేయాలని సోర్స్ నుంచి రావాలి. ఎప్పటి నుంచి మీ ఏ ఫోర్స్ కొంచెం చేయొచ్చు. ఇంకా రూమ్ లీడర్స్గా ఉంటారు, రూమ్లో కొంచెం సీనియర్స్ ఉంటారు, గైడెన్స్ ఇస్తారు. మనకు 5 years ఉండేవారు గైడెన్స్ వచ్చి ఇట్లా చేయాలి ఇలా మాట్లాడకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు, దర్శనం ఉండేటప్పుడు కొంచెం గమ్ముకుండాలా అంతా కొంచెం అంతా వాళ్ళంతా హెల్ప్ చేశారు. సో కాబట్టి ముందే మనకు వచ్చే ముందే స్వామి ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసి పెట్టేశారు. కాబట్టి మనం అంతా ఫిట్టింగ్ ఆ సిస్టంలో అడ్జస్ట్ అయిపోయారు. ఇంకా ఒక్క రూమ్ నుంచి అప్పటికేమి సమ్మర్ కోర్స్ ఫస్ట్ వచ్చినప్పుడు ఒక రూమ్లో 40 మంది ఉండేవాడు. 40 మంది అడ్జస్ట్ అయిపోలే అక్కడ అంతే. అక్కడ 3/6 అంటే అంతే. ఇట్లా అంటే జరగలేదు అలా. కానీ యాక్టివిటీ ఎంత ఎలా ఉండేదంటే పొద్దునే లేచి మళ్ళీ పరిగెట్టడం, మళ్ళీ వచ్చడం, బ్రేక్ఫాస్ట్ చేయటం, మళ్ళీ క్లాస్కి పోవటము, మళ్ళీ రావటము, స్వామి డిస్కోర్స్ ఉండటము, మళ్ళీ వచ్చే భోజనం, స్వామి ఇచ్చేవాడు భోజనానికి అప్పటికి. సో అది ఇంకో సారస్యం. సో అన్నీ ఒక యాక్టివ్గా వెళ్ళిపోయింది. దాని తర్వాత మనం రూమ్లో ఉండినప్పుడు 10 మంది అంటే స్వేచ్ఛగా ఉంది అని చెప్పేసి నుంచి ఒక రూమ్ నుంచి 40 మంది, 40 మంది నుంచి ఇక ఓల్డెస్ట్ అట్లే. మనం ఇక్కడ ప్రశాంత్ వచ్చినప్పుడు కూడా మన ఈశ్వర పక్కనే ఒక పెద్ద హాల్ ఉన్నాయి, 3 హాల్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్లో ఉండినాము. 100 members ఉంటారు ఆ హాల్లో. ఎలా ఉంటారో మేము వచ్చోడాలి అంతే. అది ఉండిన తర్వాత మనం హాస్టల్ వచ్చినప్పుడు చాలా స్వేచ్ఛగా ఉంది, అది ఎక్స్పీరియన్స్ చేయాలి. కాబట్టి ఇంటి నుంచి వచ్చే ఎక్స్పీరియన్స్ మన సింగిల్ రూమ్గా వచ్చి కొందరికి ఉండదు, కొందరికి ఒక ఉమ్మడి కుటుంబం ఉండేటప్పుడు అంతా చేరి ఉంటాడు. కానీ పెద్ద వాళ్ళు అంతా చేరే కదా. పామర్లు పెద్దవాళ్ళు అందరూ ఒకే లెక్క ఉంటారు స్టూడెంట్స్ అయినప్పుడు. కాబట్టి అందరూ కిందనే పడుకోవాలి సార్. మళ్ళీ అలా అడ్జస్ట్ అవ్వలేని వాళ్ళు ఎలాగ అడ్జస్ట్ చేయారు సార్ సిస్టమ్? కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఇంకొకరు చూసుకుని చూసి వాళ్ళు చేయొచ్చు కదా, మనం చేయొచ్చు కదా అంటే హోమ్సిక్నెస్ ఉండేది. కొంచెం సీరియస్ అంతా వచ్చి మాట్లాడేవాళ్ళు. అంత ఆప్యంగా మన లగేజ్ మూసుకొని లోపల పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. బంధువులు లేరు, ఏం లేరు, వాళ్ళకి ఫ్రెండ్షిప్ లేదు, ఏం లేదు. వచ్చిన వెంటనే సాయిరామ చెప్పిన వెంటనే బంధువులు అయిపోతాం. బంధువులకైనా ఎక్కువ బంధువులు అయిపోతాం. అలా లోపం తెలలేదు ఎప్పుడు. హోమ్ సిక్నెస్ అనేది రాలే. స్వామి కూడా అంతా అడిగేవాళ్ళు, ఇవాళ ఏం టిఫిన్ చేశారు, ఇవాళ ఏం లంచ్లో ఏం పెట్టారు, డిన్నర్లో ఏం పెట్టారు. అరే మిల్క్, అది బటర్ మిల్కా, వాటర్ మిల్క్ లాగా ఉంది అని చెప్పేసి కొంచెం తమాషా చేసేవాళ్ళు. దానికి కొంచెం ఆర్డర్ కూడా మాట్లాడేసి కొంచెం ఎక్కువ పెట్టండి, కొంచెం చపాతీలు పెట్టండి, కొంచెం మెనూ అంతా ఇచ్చాడు. కాబట్టి నార్త్ ఇండియన్ ఉండేవాళ్ళు వచ్చారంటే వాళ్ళకి చపాతీలు ఎక్కువ ఇవ్వచ్చు. అవంతా డౌన్ టు ఎర్త్ అనమాట. వాళ్ళు అంతా దోమలు అంతా ఎక్కువ ఉన్నాయా, అంత బాగా నిద్రపోయారా, బాగా నిద్ర వచ్చిందా, లేకపోతే ఏమైనా తేడా వచ్చిందా, అన్నీ వేళ్ళని ఉన్నాయా,
చాలా చలి కదా పాపము అని చెప్పేసి ఏళ్ళు అంతా అప్పుడు ఏమీ ఇది లేదు, గ్యాస్ కూడా లేదు, అంతా ఫైర్ సిక్స్. మేము కిచెన్ డిపార్ట్మెంట్ జాయిన్ అయినప్పుడు కాడిలో పోయి ఆ కట్లంతా మూసుకొని వచ్చాడు లారీలో. అది పొయ్యిలో పెట్టేసి అంతా ఓది చేసి అంతా దానికి అంతా వచ్చి బకెట్ నీళ్ళు తీసుకొని పోయి మళ్ళీ అలా జరిగింది. వింటర్ అంతా అలా జరిగిపోయింది. సో అన్ని చోట్ల స్వామి ఎంకరేజ్ చేసేవాడు. ఒక్కొక్కటి చదువు ఎట్లా అవుతుంది, ఎలా చేస్తున్నావు. ఒకడికి ఇంగ్లీషే రాలే. స్వామి నేను వెళ్ళిపోతాను, ఏం అర్థం కాదు, కన్నడ వాడు, ఏం అర్థం కాదు స్వామి నాకు, నేను వెళ్ళిపోతాను. ఉండు, నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు ఇక్కడే ఉంటావు అని చెప్పేసి అన్నమాట. వాడి బ్యాచ్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, కానీ అక్కడ వాడు ఉన్నాడు. ఇప్పటికీ మన సౌత్ ఇండియన్ క్యాంటీన్ అక్కడ బృందావనంలో మేనేజర్గా అయ్యారు. ఓల్డ్ ఏజ్ హోమ్ చూసుకుంటున్నాడు హరీష్ అనే అబ్బాయి. ఆయనకి ఏం రాలే, ఇంగ్లీషే రాలే. ఇట్లా వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం పాటలు ఇంగ్లీషే చెప్తున్నారు. అప్పటికి స్వామి వార్డెన్ గారిని పిలిచేసి ప్రిన్సిపల్కి పిలిచేసి చూడు కొంచెం బాగా చెప్పండి అని చెప్పేసి వాళ్ళ పర్సనల్ క్లాసెస్ తీసుకొని వాళ్ళంతా పర్సనల్ కేర్ తీసుకొని పైకి తెచ్చేశారు. అలా ఒక్కొక్కరిని పర్సనల్గా మాట్లాడిచి అప్పటికి ఈ కాలేజ్ ఇంకా స్టార్ట్ కాలేదు. 79 ఈ కాలేజ్ స్టార్ట్ అయింది. మా బ్యాచ్ నుంచి స్టార్ట్ అయింది కాలేజ్. అప్పటికి ఇంకా బెంగళూరు యూనివర్సిటీ ఇంకా బెంగళూరు ఉండేది. అది పియూసీ కూడా బెంగళూరు పియూసీ బోర్డులో ఉండింది. ఇది అప్పుడే చాలా ప్రఖ్యాతం. అంటే మన పిల్లలు ఇంకా చెప్పాలా, ఆన్సర్లు రాసేది అంతా బాగా రాసి ర్యాంకులు అంతా తెచ్చుకునేవాడు. ఇంకొక సరెన్స్ అది ఈ స్టడీ. ఇప్పుడు ఇదంతా మామూలు డైలీ రొటీన్ అది దాంట్లో స్వామి అంతా ప్రోత్సాహం ఇచ్చి మనకి పైకి తెచ్చారు. అంటే ఒక లోపం ఉండకుండా. ఇంకా స్టడీస్లో అంటే చూస్తే ర్యాంకులు వస్తుంది. ఫస్ట్ క్లాస్ గారికి వస్తే స్వామి అంతా నమస్కారం ఇచ్చాడు. ఇంకా ఫస్ట్ క్లాస్ వచ్చి తీరాలా అంతే, అట్లా అయిపోయింది. ఎవరు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ తలుచుకోనే లేదు. అంటే ఇయర్లీ ప్రిపరేషన్ అనమాట. సో ఇయర్ లాంగ్ 9 months స్వామి వెనకాల పరిగెత్తాడు. ఇంకా లాస్ట్ 3 months ప్రిపరేషన్ చేసుకుని అంతే ఫినిష్ అయిపోయింది అది. సో స్వామి కూడా అక్కడే ఉండేవాడు, 9 months అక్కడే ఉండేవాడు. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ వాపస్ వచ్చేసాడు. సో మనం ఎదురు చూసుకుని అలా బంగ్లా పరిగెట్టడం, స్వామి రావటం, హాస్టల్కి రావటము, మళ్ళీ మనం రూమ్కి వచ్చి స్వామి మీరు రూమ్కి రండి అని చెప్పేసి రూమ్లో పిలవటము, మళ్ళీ డైనింగ్ ఏదైనా ఫంక్షన్ అయితే అప్పుడు తెలుసు. ఇప్పుడు స్వామి పిల్లలకు చాలా ప్రేమిస్తామని చెప్పేసి ఈ గెస్టులు కూడా ఏమైనా ఫంక్షన్ మ్యారేజ్ ఫంక్షన్, ఓపెన్ ఫంక్షన్ వాళ్ళు ఏమైనా ఉంటే స్వామి బ్లెస్ చేసేవాడు. పక్క హాల్లో ఉండేది. తర్వాత స్వామి పిల్లలకు భోజనం మంచిది అని చెప్పేవాడు. సో డబుల్ బెనిఫిట్ అనమాట. అంటే వాళ్ళకి స్వామి దక్కుతారు, వస్తారు, ఈ పిల్లలకు కూడా భోజనం దొరుకుతుంది. సో స్వామి హాస్టల్కి వస్తారు. సో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు గెస్ట్లు కూర్చోబట్టి తర్వాత ఇంకా వాళ్ళు ఎంతమంది 50 మంది 100 మంది ఉండవచ్చు మ్యాక్సిమం. ఇంకా 100 మందికి మనం కూర్చోవచ్చు స్వామితో పాటు తినేకి. అదొక ఛాన్స్. దాని తర్వాత బ్యాచ్ అట్లా బ్యాచ్ అందరికీ ఛాన్స్ దొరికేది. స్వామితో కూర్చొని స్వామి భోజనం చేసేయటం, స్వామి చూసేది భోజనం చేయటం, మళ్ళీ స్వామి తిరగటం అందరితో అది తిను అది చెప్పేది. దాంట్లో కూడా చాలా ఇలా గెస్ట్ కూడా వచ్చేవాడు. అప్పుడు గెస్ట్ సర్వింగ్ కూడా ఉండేది పిల్లలు పెట్టి. దాంట్లో కూడా ఎంత నీట్గా ఉండేవాళ్ళంటే ఎంత నీట్గా పెట్టాలా, ఎట్లా సర్వ్ చేయాలా. మనకి ప్లేట్ స్వామి ఇచ్చారు. ఫస్ట్ అల్యూమినియం ప్లేట్స్ ఇచ్చారు, తర్వాత స్ట్రీట్ పెడగ స్వామి ఇచ్చారు. అది ఏమంటే ఎక్కడెక్కడ ఏం సర్వ్ చేయాలా, సర్వ్ చేస్తే కూడా దానికి ఒక భాగం ఉండేది, 3 కిన్నీలాగా పోర్షన్స్ లాగా. ఇక్కడిది ఇక్కడ పడకూడదు, సెంటర్లో పడకూడదు. అన్నం తర్వాత మళ్ళా పప్పు కూర పెట్టిన తర్వాత సాంబార్ పెడతారు, తర్వాత రసం వచ్చింది ఆ పక్కనే పెట్టాలి. మళ్ళీ పైన పెట్టకూడదు. ఒకతూరు ఏమైంది, నేను ఆ గెస్ట్ సర్వింగ్ గ్రూప్లో ఉన్నాను. ఉంటే వీళ్ళంతా కూర్చున్నాను. స్వామి కూడా వెనకాల ఉన్నారు, మళ్ళీ వస్తానని సర్వ్ చేస్తుంటే ఆయన పాపం ఒక గెస్టు కృష్ణమూర్తి గారు, ఆయన పప్పు వద్దు కూర వద్దు రసం పోసాను. సరే పోసాను. వెనకాల స్వామి బుద్ధి లేదు, ఆ పక్కనే పెట్టాలి. వాళ్ళు ఎంత తీసుకోవాలో తీసుకుంటారు. అన్నీ దాంట్లో చేరేస్తే కొంచెం తినాలంటే
కొంచెం కొంచెం పక్కన పెడితే వాళ్ళు ఎంత కావాలంటే ఎంత తెచ్చుకుంటారు అని చెప్పేసి అలా ఒక్కొక్కటి ఇంకా పెట్టినప్పుడు చూడు అక్కడ పడకూడదు. సో ఎంత నీట్గా ఉండాలి పెట్టేటప్పుడు కూడా సర్వింగ్ చేసేటప్పుడు కూడా. సాంబార్ మళ్ళీ వచ్చి ఇది కలిపాడు. కూరలానే అవుతాయి కదా దాంట్ లోపల అంతా కలిపి మళ్ళీ పెట్టాలని చెప్పేసి. సో అన్నీ ఆ డే టు డే దాంట్లో కూడా అంతా ఎలా చేయాలని చెప్పేసి నేర్చి మనకి చెప్పాడు. సో స్వామి అది అట్లా ఉంది అట్లా ఇష్టం కాబట్టి మనం అట్లా వెంటనే అలా నేర్చుకున్నాం దాన్ని. ఈ సైడ్ ఏమో స్టడీస్ ఏమంటే ఈ అందరికీ ఫస్ట్ క్లాస్ వచ్చే వాళ్ళకి అందరికీ నమస్కారం ఇస్తాను చెప్పేసి ఎంతమంది 100 మందికి అందరికీ నమస్కారం ఇచ్చాడు. కానీ నమస్కారం దొరకాలని చెప్పేసి ఆహా అంటే చదివేవాడు. సో చదువు కూడా సెట్ అయిపోయింది, డైలీ రొటీన్ కూడా సెట్ అయిపోయింది. ఇంకా స్వామి సాయంత్రం పూట స్వామి బంగ్లో పోయి అక్కడ భజన చేయడం, స్వామి పక్కన కూర్చోవటం, స్వామి మళ్ళా భజనలో పాల్గొనటము, స్వామి భజన తాళం వేయటం, అంతా ఒక్కరిగా మనం ఒక్కలాగా చేరిపోయాలి. కృష్ణ